ఈ రోజు మన ఎస్ఆర్‌హెచ్ ఎవరెవరిని బై చేసుకుంది? ఎస్ఆర్‌హెచ్ స్ట్రాంగ్‌గా ఉందా? లేక వీక్‌లో పడిపోయిందా? అన్న విషయం గురించి అయితే మాట్లాడుకుందాం. మొదటి విషయం గురించి మాట్లాడుకుంటే మొదటగా బై చేసింది మన మొహమ్మద్ సమీన్ గురు. మొహమ్మద్ సమీన్ చూసుకున్నట్లయితే గత సీజన్‌లో అతను ఫార్మ్‌లో లేడు. ఫార్మ్‌లో అంటే ఇంజ్యూరీ అయ్యి పక్కకు వెళ్ళిపోయిన సంగతి తెలిసిందే. మరి 2025లో అయినా ఒక మెయిన్ బౌలర్ కింద మన ఎస్ఆర్‌హెచ్‌కి ఉంటాడనే ఉద్దేశంతోనైతే అతన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎందుకు అంటే తను ఫస్ట్ 1, 2 మీద పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు. అదే విధంగా డెత్ ఓవర్‌లో కూడా బౌలింగ్ చేయగలడు. అతని బౌలింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఎక్కడైనా సరే మిడిల్ వేయగలడు లేదా డెత్ అలాగే పవర్ ప్లేలు కూడా వేయగలడు సామర్థ్యం అతనికి ఉంది కనుక తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే ఎందుకు షమీని తీసుకుంది అనే ఉద్దేశానికి వస్తే ఇక్కడ మన భువనేశ్వర్ కుమార్‌ని పక్కన పెట్టేసినట్టే భయ్య. ఇక భువనేశ్వర్ కుమార్‌ని పక్కన పెట్టేసి అది కూడా నటరాజన్ కూడా వదిలేశారు. అదే ఢిల్లీ క్యాపిటల్స్ 10 పాయింట్ ఎంతో కొనుక్కుంది. అది సంగతి వేరే విషయం. మరి అతను చాలా చిన్న డిసప్పాయింట్ అయితే అనిపించింది. నటరాజన్ ఎందుకు లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మేడ్ వికెట్ ఎక్కడైతే మన నటరాజన్ ఉన్నాడు 19 వికెట్లన్నీ తీసుకున్నాడు. మరి అతను ఎందుకు వదిలేసుకుందో నాకైతే అర్థం కావట్లేదు. సెకండ్ బై చూసుకున్నట్లయితే హర్షల్ పటేల్ భయ్య. హర్షల్ పటేల్ చూసుకున్నట్లయితే మొదట మన ఇతనికి కూడా వెళ్లారు. ఎవరికంటే మన హర్షదీప్ సింగ్‌కి కూడా వెళ్ళడం అయితే జరిగింది. కాకపోతే అక్కడ పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎం యూజ్ చేసి 18 కోట్లకైతే కొనుక్కోవడం జరిగింది. సో, ఇక ఆ విషయం వేరేగుండి మరి తర్వాత హర్షల్ పటేల్ భయ్య. హర్షల్ పటేల్ కోసం కూడా గట్టిగా పోటీ పడ్డారు మన ఎస్ఆర్‌హెచ్. అదే విధంగా లాస్ట్‌లో 6.5 క్రోర్స్ ఎంతో కొనుక్కుంటే ఆర్‌టీఎం యూజ్ చేస్తామనేసి పంజాబ్ కింగ్స్ అయితే అనడం అయితే జరిగింది. ఒక్కసారి ఆలోచించుకున్నారు. తర్వాత 8 క్రోర్స్ అనేసి సన్ రైజర్స్ అనింది. 8 క్రోర్స్ అయితే మేము తీసుకోలేము ఆర్‌టీఎం యూజ్ చేయము అని చెప్పేసారు భయ్య. మరి ఇంకా ఆ విషయంతోనే మన ఎస్ఆర్‌హెచ్‌కైతే హర్షదీప్ అదే మన హర్షల్ పటేల్ అయితే రావడం జరిగింది భయ్య. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ఇతనెవరు ఇషాన్ కిషన్ భయ్య. ఇషాన్ కిషన్ కూడా చాలా ఫామ్‌లో ఉన్నాడు. ఈ మధ్యనే తను కోల్పోయిన ఫామ్ మొత్తాన్ని తెచ్చుకోవడానికి మనం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా గట్టిగా ఆడడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. మరి చూసుకున్నట్లయితే అతను కూడా మంచి బై అని చెప్పుకోవచ్చు. గతంలో ముంబై ఇండియన్స్‌కి ఏ విధంగా ఆడాడు మంచి ఫుల్ హిట్టర్ అని కూడా చెప్పుకోవచ్చు భయ్య. గట్టిగా ఆడాడు భయ్య. గతంలో చూసుకున్నట్లయితే అతన్ని తీసుకొచ్చారు భయ్య. అతనైతే ఖచ్చితంగా మంచి బై అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 3లో అయినా 4లో అయినా ఆడే సత్తా అయితే ఇషాన్ కిషన్‌కి ఉంది. అదే విధంగా ఓపెనర్‌గా ఆడే సత్తా కూడా ఉంది. వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్‌మన్ బాగుంది భయ్య ఈ బై కూడా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రాహుల్ చాహర్. రాహుల్ చహర్ కూడా బాగా ఉంది. ఎందుకంటే ఒక ఇండియన్ స్పిన్నర్ కావాలి మెయిన్ మనకి. ఇండియన్ స్పిన్నర్ లేకపోతే చాలా ఇబ్బందులు పడ్డాం. గతంలో చూసుకున్నట్లయితే స్పిన్నర్ లేకుండా ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో మనందరికీ తెలిసిందే. ఫారెన్ స్పిన్నర్ ఉన్నది రషీద్ ఖాన్ ఉన్నప్పుడు వేరే లెవెల్‌లో ఉండేది మన బౌలింగ్ మొత్తం. అతను ఎప్పుడైతే జీటీకి వెళ్ళిపోయాడో మన బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మొత్తం అదే స్పిన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ అయితే చాలా వీక్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత చాలా మంది వచ్చారు గానీ ఎవరు భర్తీ చేయలేకపోయారు. మరి ఈసారైనా సరే దీపక్ చాహర్ ఏమైనా భర్తీ చేస్తాడా అనే విధంగా అయితే చూడాలి భయ్య. అది కూడా మంచి బై అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆడమ్ జంపా. ఆడమ్ జంపా కూడా పర్వాలేదు వెంటనే తీసుకున్నారు. అది కూడా ఎందుకు అంటే అప్పుడు అవకైపోయారు కార్యమారను. ఎందుకంటే ఇతను కూడా ఉన్నాడు కదా! ఇతను కూడా మంచి స్పిన్నర్ కదా! ఆ విధంగా చూసుకున్నారు. అతను కూడా బౌలర్ మంచిగా వేస్తారు బౌలింగ్ అదిని. అతన్ని కూడా తీసుకున్నారు భయ్య. అతను కూడా మంచి బై అని చెప్పుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే తర్వాత ఎవరొచ్చారు? సంథింగ్ ముజిబుర్ రెహమాన్ కాదు. సంథింగ్ ఎవరో ఉన్నారు. వాళ్ళైతే మొత్తం మీద చూసుకున్నట్లయితే టీమ్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అయింది భయ్య. చాలా బాగుంది. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా ఆల్రెడీ మంచి ప్లేయర్స్‌ని రిటర్న్ చేసుకున్న విషయం తెలిసిందే. మన అభిషేక్ శర్మ, ఎండ్రిచ్ క్లాసెన్ అదే విధంగా హెడ్ అదే విధంగా మన నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ ఇలా సాలిడ్ కోర్‌ని అయితే మన దగ్గర పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఈ పెట్టుకున్న కోర్‌కి మన ఎలాంటి వాళ్ళు ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు గనుక ఖచ్చితంగా మన టీమ్‌లో ఉన్నారు గనుక ఆ స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెన్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందనేసి మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే మన హెడ్ అదే విధంగా అభిషేక్ శర్మ ఏ విధంగా అటాక్ చేస్తారో తెలిసిందే. ఆ తర్వాత మనం వచ్చిన ఇషాన్ కిషన్ కూడా అటాక్ చేసే వ్యక్తి. అదే విధంగా తర్వాత చూసుకున్నట్టయితే మన మనోహర్ భయ్య. అభినవ్ మనోహర్ కూడా చాలా హిట్టింగ్ చేసే సత్తా ఉన్న బ్యాట్స్‌మన్. అందుకే అతన్ని కూడా తీసుకోవడం జరిగింది. 3 క్రోర్స్‌కి ఎంతో తీసుకోవడం జరిగింది భయ్య. అతను కూడా చాలా పర్ఫెక్ట్ బ్యాట్స్‌మన్. నేనైతే చాలా మంచి బై అని చెప్పుకోవాలి. జీటీకి గట్టిగా ఆడాడు భయ్య. గతంలో చూసుకున్నట్టయితే అతను కూడా సాలిడ్ బ్యాట్స్‌మన్ అని చెప్పుకోవాలి. మరి అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది భయ్య. ఇప్పటిదాకా చూసుకున్న భయ్య అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మరి ఇంకా మన ఎస్ఆర్‌హెచ్ దగ్గర అయితే ఉంది. ఇంకొక 5 క్రోర్స్ దగ్గరగా ఉంది మరి అమౌంట్. మరి అమౌంట్‌తోని ఇంకెంతమందిని కొనుగోలు చేస్తుంది చూడవలసి ఉంది భయ్య. నేనైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నాను భయ్య. ఈ రోజు ఏ విధంగా జరుగుతుందో. నిన్నటి చాలా అయితే సాలిడ్‌గా జరిగింది భయ్య. ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే మన పంజాబ్ కింగ్స్ చాలా ఎక్కువగా స్పెండ్ చేసింది అమౌంట్ అయితే. మరి తర్వాత చూసుకున్నట్లయితే ఆహ్, మొత్తం మీద ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక్క రోజులోనే 400,00,00,000కి పైగానే సేల్ అయిపోయింది. మొత్తం అమౌంట్ అంతాను. మొత్తం మీద ఎంత వచ్చిందో 650,00,00,000 దగ్గరికి మన ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తే అందులో 450,00,00,000 పైగానే ఒక్క రోజులోనే స్పెండ్ అయిపోతే ఒక్కసారి ఆలోచించండి ఎంత బాగుందో. మరి ఎంత గట్టిగా డిమాండ్ అయిందో మా ప్లేయర్స్ మొత్తానికిని. ఈ రోజు కూడా ఒక 70 మంది ప్లేయర్స్ మాత్రమే కొనుగోలయ్యారు భయ్య. మిగతా ప్లేయర్స్ మొత్తాన్ని ఈ రోజు అంటే ఆహ్, ఈ రోజు డేట్ ఎంత? 25 ఈ రోజే
పార్టిసిపేట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది భయ్యా. మరి మిగతా వాళ్ళు కూడా మంచి అమౌంట్‌కి ఎళ్తారా? లేదా నేను కొద్దిగా డిసప్పాయింట్ ఉన్నాను భయ్యా. ఎందుకంటే రాహుల్ త్రిపాఠిని వదిలేసుకున్నారు. అదే విధంగా నటరాజన్‌ని వదిలేసుకున్నారు. మరి భువనేశ్వర్‌ని కూడా ఏమైనా టార్గెట్ చేస్తారా? లేదా అనేది ఒక్కసారి చూడవలసింది. మరి నేనైతే గట్టిగా అనుకుంటున్నాను భువనేశ్వర్‌ని టార్గెట్ పెట్టి ఎక్స్‌పీరియన్స్ మనకి గట్టిగా పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇప్పుడు చెప్తాను ఎస్ఆర్‌హెచ్ అయితే చాలా స్ట్రాంగ్ టీమ్‌గా అయితే నాకైతే కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి